ఇస్ బ్రేకింగ్ న్యూస్ మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర ఆఫీసులో కలకలం రేగింది. రాడ్డుతో లోపలికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి జనసేన పార్టీ ఆఫీసులో ఉన్న 2 కార్లను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దున్నగుండి అదుపులోకి తీసుకున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆరా తీస్తున్నారు. జనసేన పార్టీ ఆఫీసులోకి ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు, రాజకీయ కుట్రకోణం ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. రైట్ గా మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర ఆఫీసులో అయితే కలకలం రేగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు గుంటూరు నుంచి ఫోన్ లైన్లో. నాగేశ్వరరావు, జనసేన పార్టీ ఆఫీసులోకి అసలు ఎందుకు వచ్చాడు, ఏంటి అసలు? ఏదైతే జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం లోపలికి అయితే గుర్తు తెలియని వ్యక్తి ఒకళ్ళు అయితే లోపలికి వెళ్ళటం జరిగింది. దాంతో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల పార్టీ ఆఫీస్ కి సంబంధించిన అద్దాలు, అలాగే 2 కార్లుగా అద్దాలు అయితే ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అలాగే పార్టీ ఆఫీస్ గేటుకి సంబంధించి లోపల ఏదైతే ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళే గ్లాస్ ఉంటుందో గ్లాస్ కూడా పగలగొట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా పోలీసులు వెంటనే సమాచారం ఉండటంతో రేపు ఏదైతే మంగళగిరి పట్టణ పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కార్లు ధ్వంసం చేసిన వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అతన్ని అక్కడి నుంచి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అతను విచారిస్తున్నారు. దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అనే విధంగా అయితే మంగళగిరి పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే వెంటనే హుటాహుటిని కూడా ఐజీ త్రిపాఠి కూడా అక్కడికి రావటం, అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా అక్కడికి రావటం జరిగింది. ఆయన్ని ఏదైతే మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయన్ని సీక్రెట్ గా అయితే అతన్ని విచారిస్తున్నారు. ఏదైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి థ్రెడ్ ఉంది, ఏదైతే అతనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఆయనకి సంబంధించిన గతంలో కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నది అనేది కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఈ యొక్క దాడికి ఆఫీస్ లోపలికి వచ్చేసి ఆ విధంగా దాడికి పాల్పడుతున్న ఏదైతే కారు అద్దాలు కానీ వాటికి సంబంధించిన ఆఫీసుకు సంబంధించిన అద్దాలు కానీ పగలగొట్టడంతో ఒక లోపల ఏదైతే సెక్యూరిటీ 2 ఉన్నారో వాటికి అయోమయం పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ క్రమంలోనే పోలీసులు వెంటనే కూడా వెంటనే అక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఆ దాడికి అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తిని మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తంగా అసలు ఈ యొక్క దాడికి సంబంధించిన విషయంపై గుప్తంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ యొక్క దాడికి పాల్పడాలి, ఎవరు అతను అనే ఇంకా తెలియాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.